మొట్టమొదటిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి, మహావతార్ బాబాజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. రంగనాథ్ సార్ గారికి, లలిత మేడంకి, సుమా మేడం గారికి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ కూడా ధ్యాన వందనాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ఈ తెలుసుకోబోయే అంశము ఒత్తిడి. ఆ ఒత్తిడి వల్ల శరీర భాగాలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అన్న అంశం మీద మనం ఈ రోజు కొంతవరకు తెలుసుకుందాం మాస్టర్స్. ఇప్పుడు దేహం మీద ఏ అవయవంపై ఏ ప్రభావం ఈ ఒత్తిడి వల్ల ఉంటుంది అన్న విషయం తెలుసుకుందాము. ఒత్తిడి అంటే మన మనసులో కలిగిన, అనిపించిన అలా ఫీలింగ్ వచ్చినా కూడా దేహం మీద ప్రభావం చూపించిన ఏదైనా ఒక విషయం గురించి పదే పదే అనిపించడం, ఏదైనా మన జీవితంలో జరిగిన సంఘటనల వల్ల మన మైండ్ పై చూపించే ప్రభావము, ఆ ప్రతిచర్య లేదా ప్రతిక్రియను ఒత్తిడి అని అంటాము. మానసిక ఇది 2 రకాలుగా ఉంటుంది. మానసిక ఒత్తిడి, భౌతిక ఒత్తిడి అని 2 రకాలు. మానసిక ఒత్తిడి అంటే మనసులో ఏదైనా ఒక ఫీలింగ్ లేదా ఆలోచన ఎవరైనా అన్నటువంటి ఒక మాటల్ని మనం పదే పదే మనం రిపీట్ చేసుకుంటూ ఉండడం, దాని వల్ల మనం భావోద్వేగాలకు గురి కావడము, దాని వల్ల ఎక్కువగా మనం వ్యాకులత చెందడము, ఇలా మనం చేస్తూ ఉన్నా కూడాను మనలో ఒత్తిడి అనేది పెరుగుతుంది. కాబట్టి ఎవరైనా అటువంటి మాటల ద్వారా మనసులో ఒత్తిడి ప్రారంభం అవుతుంది. ఒక ఆలోచన పదే పదే చేయడం వల్ల కూడా మన దేహంలో ఏం జరుగుతుందంటే మన మెదడులో 2 రకాల హార్మోన్స్ ఇలా ఒత్తిడి మనం టెన్షన్ ఫీల్ అయితా అన్నప్పుడు మన మైండ్, మన బ్రెయిన్ లో 2 రకాల హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుంది మన బ్రెయిన్. అది ఒకటి అడ్రినలిన్ హార్మోను, ఇంకొకటి రెండవదొచ్చి కార్టిసోల్ అనే హార్మోను. ఈ 2 రకాల హార్మోన్స్ ఉత్పత్తి చేసి మన మెదడు వీటి నుంచి ఈ సంఘటన, ఈ ఒత్తిడి నుంచి బయటపడేలా చేస్తుంది. కానీ ఈ హార్మోన్స్ పదే పదే ఉత్పత్తి కావడం వల్ల కూడాను మన బాడీ మీద ఎంతో అది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. దీనికోసము మనము మన దినచర్యను సరైన విధంగా ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళాలి. పదే పదే ఒత్తిడి అలానే ఉంటూ అడ్రినలిన్, కార్టిసోల్ ఉంటూ ఈ ఉత్పత్తి అలానే ఉండిపోతే దేహంలో చాలా చెడు ప్రభావం చూపిస్తుంది. ఈ హార్మోన్స్ ఎక్కువగా మన దేహంలో ఉండటం వల్ల కూడాను మన దేహంపై దాని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏ అవయవము ఎలాంటి చెడు ప్రభావానికి లోనవుతున్నది అన్నది ఇప్పుడు మనము తెలుసుకుందాము. మొట్టమొదటిది ఈ బ్రెయిన్ మీద ఈ ప్రభావం, ఈ ఒత్తిడి వల్ల మన మైండ్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే రావడము, డిప్రెషన్ లోకి వెళ్ళడము, శక్తి విహీనం కావడము, విచారంగా ఉండటము, తర్వాత నర్వస్ వీక్నెస్ కావడము, కోపము, విచారము, తర్వాత ఇరిటేట్ కావడము, ఎక్కువ లేదా తక్కువ తినాలనిపించడము, నిద్ర కూడా తక్కువగా ఉంటూ మెంటల్ ప్రాబ్లమ్స్ కూడాను మనకు ఎన్నో రకాల మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది భయము, ఆందోళన వంటి ప్రభావం కూడా చూపిస్తుంది ఈ ఒత్తిడి. ఈ ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల కూడాను మన శరీరము బరువుగా అవడము లేదా సన్నగా అయిపోవడము, ఇలా వారి వారి శరీర ప్రభావానికి అనుసరించి ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత చర్మం మీద ఈ ఒత్తిడి ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే, ఇది యాక్ని అన్న కొన్ని చర్మం మీద ఒత్తిడి అంటే అలర్జీ, సోరియాసిస్ వంటివి కూడాను వస్తాయన్నమాట. మనము ఎక్కువగా టెన్షన్ ఫీల్ అయితా అన్నప్పుడు అది విష ప్రభావమైన హార్మోన్స్ కావడం వల్ల అది మన కణాల్లో చేరి అది మన దేహం మీద ప్రభావం చూపించడం వల్ల కూడాను మనకు ఇలాంటి చర్మ వ్యాధులు అన్నవి కూడాను వస్తాయి. తర్వాత కండరాలు, కీళ్ళు.
కండరాల నొప్పి, ఇది భుజాల నొప్పి, బ్యాక్ పెయిను, తర్వాత బోన్ డెన్సిటీ కూడాను మన ఎముకల్లో ఉన్న ఆ బోన్ డెన్సిటీ కూడాను తక్కువ కావటం వల్ల కూడాను మనకు తొందరగా ఫ్రాక్చర్స్ కావడము, ఎముకల మధ్య గుజ్జు తగ్గిపోవడం వల్ల మనకు పెయిన్స్ రావడము ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత హృదయము, హార్ట్ మనకు బీపీ పెరగటము, కొలెస్ట్రాల్ పెరగడము, హార్ట్ అటాక్స్ రావడము ఇవన్నీ కూడాను ఈ టెన్షన్ నుంచినే జరుగుతాయి. ఇంకా స్టమక్, పొట్ట, కడుపు నొప్పి రావడము, కడుపులో మంట రావడము, తర్వాత బరువు పెరగడము ఇవన్నీ కూడాను మనకి వస్తాయి. ఎక్కువ ఒత్తిడి ఉన్నవాళ్ళు కూడాను ఎక్కువగా లావుగా అయిపోతూ ఉంటారు ఈ ప్రభావం వల్ల. తర్వాత ప్యాంక్రియాస్. ఈ ఈ ప్యాంక్రియాస్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇన్సులిన్‌ని ఇది సరిగ్గా ఉత్పత్తి చేయకపోవటం వల్ల కూడాను మనకు షుగర్ అనేది వస్తుంది. ఈ ఇన్సులిన్ సరిగా ఉత్పత్తికి చేయకపోవడం వల్ల ఆపేయడము ఇవంటివి జరుగుతాయి కాబట్టి పొట్టలో ఉన్న చిన్న చిన్న పెద్ద ప్రేగుల మీద కూడా పనిచేస్తాయి. డయేరియా అంటే విరోచనాలు, మలబద్ధకం రావడము, జీర్ణకోశ వ్యాధులు రావటము ఇవన్నీ కూడాను మనకు ఒత్తిడి ప్రభావం కారణంగానే వస్తుంది. తర్వాత ఈ సంతానోత్పత్తి. ఈ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపిస్తుంది మనకు ఒత్తిడి అనేది. మహిళలకైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, తొందరగా కావడము, లేదంటే లేట్‌గా రావడము, అలా అయినప్పుడు కూడాను కొన్ని బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ రావడము, ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా పురుషుల్లో కూడాను ఈ వీర్య కణాలు అన్నవి ఉత్పత్తి తక్కువ కావడము, ఇలా అసలే కాకుండా ఉండటము, ఇలా కొన్ని జరగడం వల్ల కూడాను సంతానోత్పత్తి అన్నది కూడాను తగ్గిపోతుంది. దానివల్ల సంతానహీనత కలుగుతుంది. ఇవన్నీ ఈ తొందరలన్నీ కూడాను మగవాళ్ళకి, ఆడవాళ్ళకి కూడా సమానంగా జరుగుతూ ఉంటాయి. చివరిగా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తి కూడాను తగ్గిపోతుంది. అంటే ఏ రోగం వచ్చినా కూడాను మనము తొందరగా దాని నుంచి బయటపడలేకపోతామనమాట. కాబట్టి ఈ ఒత్తిడి అన్నది చిన్న చిన్న రోగాలు కూడా మనల్ని ఒక చిన్న ఏదైనా కొంచెము జలుబు చేసినా, దగ్గు వచ్చినా అవి కూడా తగ్గకుండా ఉంటాయన్నమాట. ఏదైనా ఒక టాబ్లెట్ యేసుకుంటేనో, ఏదైనా అలా తీసుకుంటేనే తగ్గుతాది. అది కూడా తాత్కాలికంగా తగ్గుతుంది. కాబట్టి ఇలా మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ కూడాను క్షీణించిపోతుందన్నమాట. ఈ ఒత్తిడి వల్ల ఆ హార్మోన్స్ రిలీజ్ కావడం వల్ల కూడాను. ఈ విధంగా ఒత్తిడి ఇన్ని రకాల ప్రభావాలు దేహం మీద చూపిస్తుంది. వీటన్నిటి నుంచి ఎలా బయటపడాలి? ఒత్తిడిని సరైన రీతిలో ఉంచుకోవాలి. అంటే ఏ విషయాన్ని కూడాను మనము డీప్‌గా తీసుకోకూడదు. ఎవరైనా ఒక మాట అన్నా కూడాను ఓకే. సరే ఏదో అన్నారులే అని మనం తేలిగ్గా తీసుకోనల్లా. ఒక టేక్ ఇట్ ఈజ్ పాలిసీ లాగా మనం తీసుకుంటే దాని ప్రభావం మనకు మన మీద ఏది చూపించదనమాట. అది కాకుండా ఒకరన్న వేరే ఒక సంఘటన గురించి కానీ, ఒకరన్న మాట గురించి గానీ, మనం పదే పదే దాని గురించినే ఆలోచిస్తూ అన్నవారిని కూడా మనము తిట్టుకుంటూ ఇలా మనలో నెగెటివ్ ఎమోషన్స్ పెంచుకోవడం వల్ల కూడాను మనకి ఒత్తిడి అన్నది క్రియేట్ అయితుంది. అది ఒకే ఆలోచనను కూడాను పదే పదే రిపీట్ చేసుకోకుండా దానిని వదిలిపెట్టేసే స్థితిలో మనం ఉండాలి. తర్వాత ధ్యానం చేయడం వల్ల ఏ విషయాన్ని కూడా మనము మనసుకు తీసుకోకుండా ఉంటాము. ధ్యానులు ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు. ఆహ్, దీనిని ప్రాక్టీస్ చేస్తే మనము ఒత్తిడి రహిత జీవితంని గడపవచ్చు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాల ద్వారా దీనిని సాధించవచ్చు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తాంటామో మన మనసు ఒక ప్రశాంత స్థితికి చేరుకున్నప్పుడు మనకు విశ్వమయ ప్రాణశక్తి మన బాడీలోకి వస్తుంది కాబట్టి ఎన్నో శారీరక, మానసికమైన రుగ్మతల నుంచి కూడా మనము బయటపడవచ్చు. తర్వాత స్వాధ్యాయం వల్ల మనకు జ్ఞానం వస్తుందన్నమాట. ఆ జ్ఞానం ద్వారా కూడాను మనము ఎన్నో కర్మల్ని దగ్ధం చేసుకుంటాము. సజ్జన సాంగత్యం ద్వారా వినయం వస్తుందన్నమాట. మనకు ప్రతి ఒక్క విషయం మీద కూడా ఒక అవగాహన ఉంటుంది. తర్వాత ఈ జ్ఞానాన్ని మనము పంచడం వల్ల కూడాను మనము ఇంకొకరికి సేవ చేయడం వల్ల మనకున్నది ఏదైనా సరే తన్, మన్, ధన్ ఇలా 3 విధాలుగా కూడాను
మనం ఇంకొకరికి సేవ చేయడం వల్ల కూడా మన కర్మల్ని మనము దగ్ధం చేసుకుంటాం. మనం ఆ అహంకారాన్ని కూడాము అహంకారం నుంచి కూడాను మనము బయటపడతాము. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకొని శాంతిని పెంచుకోవాలి. ప్రశాంతంగా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. ఇప్పుడున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు, కాలేజీకి వెళ్ళే ఒక యువత నుంచి ముసలి వాళ్ళ వరకు వాళ్ళకు తగినట్లుగా వాళ్ళకు టెన్షన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలకైతే ఇంకా ఎగ్జామ్స్ అంటే భయము. ఆ తర్వాత యూత్ అంటే ఇంకా జాబ్ వస్తుందో రాదో అన్న అదొక టెన్షను. ఇంకా తర్వాత ఇంకా పెద్దవాళ్ళకి అంటే ఈ ఫ్యామిలీ గురించి కానీ ఇది అన్ని భయం ఉంటుంది. ఇంకా వృద్ధులకు వచ్చే ఈ వ్యాధుల నుంచి ఒక టెన్షను. ఇలా ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడాను ప్రతి క్షణము ఏదో ఒక విషయంలో మనం టెన్షన్ తీసుకుంటూనే ఉంటాము. కాబట్టి ఈ టెన్షన్స్ అంతా పోవాలి అంటే మనము ప్రశాంతమైన ధ్యాన స్థితిలోనే ఇవన్నీ మనము అధిగమించగలుగుతాము. ఈ అడ్రినాలిన్, ఈ కార్టిసోల్ అనే హార్మోన్స్ పెరగటం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తాది. అంటే ఇవన్నీ హార్మోన్స్ ఎక్కువగా మనలో రిలీజ్ అయ్యి టెన్షన్ ద్వారా మన బ్రెయిన్ ఇవన్నీ హార్మోన్స్ రిలీజ్ చేయడం వల్ల కూడా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. అంటే బీపీ, క్యాన్సర్, షుగర్ ఇంకా ఆహ్, ఎన్నో రకరకాల జబ్బులు ఇవన్నీ ఇంకా రోజులో ఒక తక్కువ వయసులోనే ఇవన్నీ ఇప్పుడు అందరూ ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ప్రాబ్లమ్ అన్నమాట. ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ వాళ్ళకైతే ఆ జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళ సాలరీకి తగినట్టుగా వాళ్ళ వర్క్ దీనికి తగినట్టుగా వాళ్ళ కంపెనీ పనితీరుని బట్టి కూడాను వాళ్ళ వాళ్ళ యొక్క ఆఫీసర్స్ వాళ్ళలో ఎన్నో రకాల ఈ చెడు హార్మోన్స్ రిలీజ్ కావడం వల్ల కూడాను ఇప్పుడు తొందరగా హార్ట్ అటాక్స్ కానీ సడన్ గా ఒక రుగ్మతకు లోను కావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ధ్యానాన్ని వాళ్ళ జీవితంలో ఒక భాగంగా అలవరుచుకుంటే వీటన్నిటి నుంచి వాళ్ళు హాయిగా బయటపడవచ్చనమాట. మన కుటుంబంలో కూడాను అందరూ ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానులుగా ఉంటే ప్రతి ఒక్కరు కూడాను ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరి సమస్యని ఇంకొకరు అర్థం చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ కూడాను చాలా చక్కగా వాళ్ళు ఆ ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతారనమాట. ఇప్పుడు అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అని అట్లా ఉంటుంది కదా! ఇప్పుడు వాళ్ళేం చేయాలంటే ఒక పిరమిడ్ క్యాప్ తల మీద పెట్టుకొని ఒకవేళ పిరమిడ్ అయినా 1/1, 2/2 ఎవరికి ఏది అనుకూలం ఉంటే అది తీసుకొని దానిపైన అది పైన అమర్చుకొని అది విశ్వశక్తి ఎక్కువగా తొందరగా మనం గ్రహించుకోవచ్చు కాబట్టి లేదు అంటే క్యాప్ పిరమిడ్ అయినా పెట్టుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక ఎనర్జీ లాస్ అయితా అంటారు. ఇక్కడ లాస్ అయిన ఎనర్జీ పిరమిడ్ ద్వారా మనము గెయిన్ చేసుకోవచ్చనమాట. అలా కూడాను ఒక పిరమిడ్ క్యాప్ పెట్టుకోవడం ద్వారా కూడాను ఇలా ఒత్తిడిని మనము అధిగమించవచ్చు. అలాగే మహిళలు కూడా వంట చేస్తున్నా, ఏ పని చేస్తున్నా కూడాను ఒక క్యాప్ అనేది పెట్టుకుంటే వాళ్ళకు ఈ ఎనర్జీ లాస్ కాకుండా ఎనర్జీ గెయిన్ అయితా ఉంటుందన్నమాట. ఇలా మనము ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ప్రశాంతంగా జీవితం సాగించినప్పుడు ఒక సంతృప్తికరమైన జీవితాన్ని మనకున్న దాంట్లో మనము నలుగురికి సహాయం చేస్తూ మనం సంతృప్తిగా ఉంటే సంతృప్తికి మించిన సంపద లేదు అంటారు కదా! ఇప్పుడు ఎందుకంటే ఒక ఆశకి అనేది అంతు ఉండదనమాట. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నోళ్ళకి ఇంకా 4 ఇండ్లు కట్టుకోవాలని లేదా ఒక 1,00,000 సాలరీ వచ్చే వాళ్ళకి ఇంకా నేను 2,00,000, 3,00,000 సాలరీ తీసుకోవాలని ఇలా ప్రతి ఒక్కరి ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చి సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కానీ ఇంకా ఫస్ట్ ర్యాంక్ ఇంకా డిస్టింక్షన్ ఇవన్నీ రావాలనేసి ప్రతి ఒక్క రంగంలో కూడాను ఈ పోటీ తత్వము, ఇలా కంపారిజన్ అనేది ఉండడం వల్ల కూడాను ఈ ఒత్తిడికి కారణమైతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటామో, మనము ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకుంటాము. మనం ఎల్లప్పుడూ కూడాను ఆనందంగానే ఉంటాము.
తర్వాత ధ్యానం చేయటం వల్ల పాజిటివ్ థింకింగ్, ఇంటిలో సరైన ప్రశాంతమైన వాతావరణం ఉంటే, ధ్యాన కుటుంబం అయితే అందరి ఆలోచనలు సరిగ్గా ఉంటే సహకరించుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు. ఈ హార్మోన్స్ ఉత్పత్తి ఎక్కువ కావటం వల్ల జీవితం మొత్తము డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ధ్యాన జ్ఞానాల వల్ల సుందరమైన, అందమైన జీవితము గడుపుతారు. ఇదే ఒత్తిడి రహితమైన జీవితం గురించి మనము ఆచరించాల్సిన నియమాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, మనకు తెలిసినది 10 మందికి పంచుతూ, ధ్యాన సేవ చేస్తూ ఈ ఈ జన్మను ధన్యం చేసుకోవాలి, సార్థకం చేసుకోవాలి. థాంక్ యూ మాస్టర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడాను థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఒత్తిడి గురించి ఇంకా కొత్త వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ. అంటే మార్చి బ్యాచ్ స్టార్ట్ అయింది కదా. వాళ్ళందరూ కూడా అవును. వచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఒక 3 డేస్ నుంచి వచ్చేస్తున్నారు మన క్లాస్కి. వాళ్ళందరికి కూడా ఇప్పుడు మీరు చెప్పింది ధ్యానం ఎలా చేయాలో, పిరమిడ్స్ ఎలా పెట్టుకోవాలి, ప్రతిదీ కూడా చెప్పారు మేడం. ఓన్లీ ఒత్తిడి ఇప్పుడు ఏ హార్మోన్స్ వల్ల వస్తుంది ఏంటి అనే కాకుండా ప్రతిదీ మొత్తం టోటల్ గా చెప్పేశారు. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది. థాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ.